రాష్ట్ర వ్యాప్తంగా సాగులో ఉన్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, పోడు సాగు చేసుకున్న వారిపై ఫారెస్ట్ అధికారులు దాడులు ఆపాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనంలో సంఘం మాజీ జిల్లా అధ్యక్షులు ఆత్రం భగవంతరావు 4వ వర్ధంతి సభను నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆత్రం భగవంతరావు అత్యంత వెనుకబడ్డ కొలాం ఆదివాసీ తెగ నుంచి వచ్చిన సంఘంలో రాష్ట్ర నాయకులు, జిల్లా అధ్యక్షుడి వరకు అంచెలంచెలుగా ఎదిగారని పూసం సచిన్ తెలిపారు. ఉట్నూరు కేంద్రంగా ఆదివాసీ సమస్యలపై పోరాటాలు చేశారని, హక్కుల కోసం ఉద్యమించారని గుర్తు చేసుకున్నారు. ఆయన స్ఫూర్తితో నేడు టీఏజీఎస్ నాయకత్వం పోరాటాలు సాగిస్తుందని తెలిపారు. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సాగుదారులపై ఫారెస్ట్ అధికారులు దాడుల విషయంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క కలగజేసుకుని ఈ దాడులు ఆపేలా చూడాలని కోరారు. పోడు పట్టాలను పంపిణీ చేయాలనే డిమాండ్తో భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా టీఏజీఎస్ ఉద్యమం నిర్మిస్తుందని తెలిపారు. కామ్రేడ్ ఆత్రం భగవంతరావు తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ఆదివాసీ హక్కుల కోసం, ఆదివాసీ చట్టాల పరిరక్షణ కోసం అనేక ఉద్యమాన్ని ఉట్నూరు కేంద్రంగా నిర్మించారు. ఆయన కొలాం తెగ నుంచి పుట్టిన అనేక విషయాల పట్ల, సిద్ధాంతం పట్ల, ఇతర గిరిజన సమస్యల పట్ల పూర్తి అవగాహనతోటి అనేక పోరాటాలు నిర్వహించి ఆదివాసీ హక్కుల కోసం నిలబడ్డ వ్యక్తి ఆ కామ్రేడ్ ఆత్రం భగవంతరావు. ఈరోజు ఆయన దూరమై 4 ఏళ్ళు అవుతున్నది. ఆయన వర్ధంతి ఈరోజు తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘంగా నేను జరుపుకోవడం అనేది జరుగుతుంది. అట్లాగే ఈ వర్ధంతి సందర్భంగా ఏదైతే ఆదివాసీ గిరిజనులు, ఇతర పేదలు సాగు చేస్తున్నటువంటి పోడు భూములకు గత ప్రభుత్వం పట్టాలు ఇస్తానని చెప్పి హామీలు ఇచ్చింది. అనేక మందికి పట్టాలు పంపిణీ చేయలేదు. కొంతమందికి మాత్రమే పట్టాలు పంపిణీ చేయడం అనేది జరిగింది. ఈ సందర్భంగా ఈ వర్షాకాలం కూడా మళ్ళీ ఫారెస్ట్ అధికారులు పోడు సాగు చేస్తున్న భూములపైన హరితారం పేరుతోటి, మొక్కలు నాటి కార్యక్రమం పేరుతోటి ఆ భూముల్ని లాక్కేసుకోవడం, అట్లాగే ఆ భూముల నుంచి ఆ పేదల్ని తరిమేయడం అనేది జిల్లాలో అనేక చోట్లలో చూస్తున్నాం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా వచ్చింది. ఆదివాసీల హక్కులు వాళ్ళకి తెలుసు, వాళ్ళ పోడు భూముల ఇష్యూ వాళ్ళకి తెలుసు. మంత్రి సీతక్క గారికి కూడా ఈ విషయం పట్ల తెలుసు. కాబట్టి పోడు సాగు చేస్తున్న ఆదివాసీలపైన, ఇతర పేదలపైన ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యాలు ఆపి ఎవరైతే సాగు చేస్తున్న వారికి భూములకు హక్కుపత్రాలు లేవో వాళ్ళందరికీ హక్కుపత్రాలు ఇవ్వాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. గిరిజనుల సమస్యలపైన ఈరోజు జిల్లా కమిటీ సమావేశంలో తీర్మానం చేసి భవిష్యత్తు ఉద్యమాన్ని నిర్మిస్తామనే దాని గురించి, అట్లాగే ఈ జిల్లా కమిటీ సమావేశం సందర్భంగా పోడు భూములపైన ప్రత్యేక కార్యాచరణతోటి ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యాలు, అట్లాగే ప్రభుత్వం ఏదైతే పట్టాలు ఇవ్వాలో దానిపైన పోరాటాలని రూపకల్పన ఈ రోజు చేస్తామనే దాని గురించి ఈ సందర్భంగా తెలియజేస్తాం.